Hi guys, welcome to our channel SR Maths World. మనం వచ్చేసి ఇంటిగ్రేషన్ లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదమ్మా. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ 2 మార్క్స్. చూడండి ఏమి ఇచ్చాడో గివెన్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 minus cos 2x into dx. ఓకేనా, we know that formula 1 minus cos 2x is nothing but 2 sin square x కదా ఇంటూ dx. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందిమ్మా, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, సో రూట్ 2 మనం ఫ్రంట్కి రాసుకుంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఫార్ములా మైనస్ కాజ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2 కాజ్ ఎక్స్ ప్లస్ సి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందిమ్మా. సో చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండిమా, ఇంటిగ్రల్ 1 by cos hx plus sin hx into dx. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే డినామినేటర్లో మనకి cos hx plus sin hx ఉంది. సో మనం రేషనలైజ్ చేస్తామా, cos hx minus sin hx by cos hx minus sin hx into dx. సో ఇలా రాసుకుంటే మనకి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదమ్మా. ఓకేనా, సో ఇది చూడండి, సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై ఏ ఫార్ములా ఉంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనకు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా, సో వీ నో దట్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1. ఓకేనా, ఆ నెక్స్ట్ మనకి సైన్స్లో ఏం రాసుకుంటాం, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకుంటాం కదా. సో హైపర్బోలిక్లో ఇది ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తాము, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఓకేనా, సో మన హైపర్బోలిక్లో మనకి మైనస్ రాదు కదమ్మా. సో ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ సైన్ హెచ్ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి మనం ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదమ్మా. సో ఇంతకుముందు వీడియోలో సేమ్ మనం రేషనలైజ్ చూసాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ రేషనలైజ్ తీసుకుంటామా. ఇక్కడ 1 ప్లస్ కాజ్ ఎక్స్ ఉంది కదా, సో 1 మైనస్ కాజ్ ఎక్స్తో రేషనలైజ్ చేస్తాం. ఓకేనా, సో 1 మైనస్ కాజ్ ఎక్స్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా. సో వీ నో దట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ నేమ్ రాసుకోవచ్చుమా, సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చా. సో సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్గా రాసుకోవచ్చా. ఇది ఎందుకు రాస్తున్నాము అంటే ఇప్పుడు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ నేమ్ రాసుకోవచ్చు. మరి ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని మనము క్యాన్సిల్ చేసేకి లేదు, అలానే మనకి ఏమైనా ఫార్ములాస్లో కన్వర్ట్ చేసుకోవడానికి వీలేదు. సో దీన్ని మనం మన ఫార్ములాకి కన్వర్ట్ చేసుకోవడానికి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ నేమ్ రాసుకోవచ్చుమా, కాట్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. కాట్ ఎక్స్ ఇంటూ మనకి 1 బై సైన్ ఎక్స్ నేమ్ రాసుకోవచ్చు, సీకెంట్ ఎక్స్గా రాసుకోవచ్చు. వీ నో దట్ ఫార్ములా. ఓకేనా, కాట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఫార్ములా ఉంది కదా. సో అందుకు మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటాను. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ మా, ఇది కూడా అడిగారు చాలాసార్లు. సో చూడండి మా, అక్కడ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ నేమ్ రాసుకోవచ్చు, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ నెక్స్ట్ కాట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మొత్తానికి రాస్తాం కదా మనం ఇంటిగ్రల్ మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ స్ప్లిట్ చేస్తాము. ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ కొసికెంట్ ఎక్స్. మన కాట్లో ఉందంటే మనకి మైనస్ వస్తుంది కదమ్మా, మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సో మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సో ఇవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటే చూడండి మా, నెక్స్ట్ వీడియోలో మన ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.